నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. భారతీయ చిత్ర పరిశ్రమ మొట్టమొదటి నుంచి కూడా మన దేశంలో ఏదైనా దురదృష్ట సంఘటనలు జరిగితే వాటిపై స్పందిస్తూ భారతీయులంతా ఒకటే అని తెలియజేస్తూ ఉంటుంది. నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఏరియాలో ప్రకృతి అందాల్ని ఆస్వాదించడానికి కొంతమంది టూరిస్టులు వచ్చారు. దీంతో ఉగ్రవాద ముఖ వాళ్లపై దాడి చేసి 28 మందిని అత్యంత పాశావికంగా చంపారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి స్పందిస్తూ 28 మంది అమాయకుల్ని బలిగొన్న దారుణమైన ఉగ్రదాడి క్షమించరాని క్రూరమైన చర్య. హృదయ విధాకారమైన ఈ సంఘటనలో మరణించిన కుటుంబాలకి నా సానుభూతిని తెలుపుతున్నాను. ఈ నష్టం తీర్చలేనిదని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్పందిస్తూ బాధితుల్ని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. శాంతి కోసం ప్రార్థించడంతో పాటు మృతుల కుటుంబాలకి నా సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, సాయి ధరమ్ తేజ్ ఇలా పలువురు ఉగ్రదాడిని ఖండిస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ కూడా స్పందిస్తూ అమాయకుల్ని చంపడం చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరాని నేరం. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అనుపమ్ ఖేర్ అయితే జరిగిన ఘటనపై కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. వీళ్లే కాకుండా ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు ఉగ్ర చర్యని ఖండిస్తూ బాధితులకి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.